సో ధరణి పోయి భూభారతి చట్టం రావడం వల్ల జరిగే కీలక మార్పులేంటి? చాలామంది అనుకున్నారు 18 సెక్షన్లు 22 సెక్షన్లు అయినాయి, ఒక కలర్లో ఉన్న వెబ్సైట్ ఇంకో కలర్ మారింది అనుకుంటారు. అది మీకు బయట కనపడే మార్పు. కానీ నిజంగా రైతుల జీవితాలలో సంపూర్ణ మార్పు, వాళ్ళ భూమి హక్కుల రక్షణకు ఇందులో నియమాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, మీకు తెలంగాణలో భూమి ఉండి పాస్ పుస్తకం రాకపోతే ఈ చట్టం పాస్ పుస్తకం ఇప్పిస్తుంది. మీకు తెలంగాణలో భూమి ఉండి పాస్ పుస్తకం ఉంది కానీ తప్పులు ఉన్నాయంటే ఈ చట్టం మీ పుస్తకంలో ఉన్న తప్పుల్ని సవరించడానికి అవకాశం కల్పిస్తుంది. మీ తప్పుల సవరణకు మీ పుస్తకం తెచ్చుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగకుండా రెవెన్యూ యంత్రాంగమే ఆ పని చేసే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. మీరే దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు. ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరుతోటో మరో కార్యక్రమం పేరుతోటో రెవెన్యూ అధికారులే గ్రామాలకు పోయి మళ్ళీ సమస్యల పరిష్కారం చేసే ఒక వెసులుబాటు ఈ చట్టం ఇస్తుంది. రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్ళటం మానేసి చాలా కాలమైంది. గడిచిన 10 ఏళ్ళుగా చూస్తే ఒకే ఒక్కసారి రెవెన్యూ యంత్రాంగం గ్రామానికి వెళ్ళింది. 2017లో భూరికాల ప్రక్షాళన చేసినప్పుడు తప్ప 2014 నుంచి 2025 11 ఏళ్ల కాలంలో రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు పోయింది ఎక్కడ? అంతకంటే ముందు సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక కార్యక్రమంతో రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు పోయేది. ఈ చట్టం ద్వారా రెవెన్యూ అధికారులు గ్రామాలకు పోతారు, పరిష్కారం చేస్తారు.